వన్ బై వన్ ఆమెకి ఇగో అడ్రస్ లేని ఆమె, ఎలక్షన్లలో ఘోర పరాజయం చెందిన ఆమె, వాళ్ళ పార్టీకి రాష్ట్రంలో 20 నుంచి 25 సీట్ల మధ్యలో పడిపోయే అవకాశం ఉన్నది. మళ్ళా జీవితంలో ఎన్నడూ కూడా మళ్ళా వాపస్ పవర్లో వచ్చే లక్షణాలు కనబడతలేవు. ఏ నియోజకవర్గంలో రాష్ట్రం నుంచి నాకు వచ్చిన సమాచారం బట్టి విపరీతమైన వ్యతిరేకత ఉన్నది. ఆమె స్వంత ఎలక్షన్ గెలవలేని ఆమె పనికిమాల ముచ్చట్లు చెప్పడం బంద్ చేసి ఆమె పెద్ద స్కెచ్ చేసింది. నిజామాబాద్లో పెద్ద స్కెచ్ చేసి ఏదో ఆకుల లలిత గారిని ఇటు పంపించాలి, ఎంతసేపు హిందువులని విభజించుకుంటా కులాల వారీగా. ఇలా ప్రాబ్లం ఏంటండి తెలుసా అండి? ఈ దొరలతోటి ప్రాబ్లం చెప్తా మీకు. నేను ఇంకోసారి స్పష్టంగా చెప్తున్నా, నేను దొరలు అన్నప్పుడు అహంకారంగా వ్యవహరించే వాళ్ళే, వెలమ సామాజిక వర్గం కాదు. వెలమ సామాజిక వర్గంలో కూడా సగం కంటే ఎక్కువ మంది కేసీఆర్కి వ్యతిరేకమే ఉన్నారు. ఇవాళ ఈ బాగా కళ్ళు నెత్తికెక్కుంటారు చూసినవా వాళ్ళు. వీళ్ళకి సంఖ్య తక్కువ, ఇన్సెక్యూరిటీ ఎక్కువ. ఎంతసేపు కులాల వారీగా విభజించాలా, కులాల వారీగా విభజించి కులాల మధ్యలో చిచ్చు పెట్టి వీళ్ళు ఎలక్షన్లు గెలిచి నడిపేయాలని. ఇది అయిపోయింది. ఇది 2023వ సంవత్సరము. ఈ అవుట్డేటెడ్, కరప్టు, అవినీతి రహితమైన ఈ మహిళకి ఎక్కడ కూడా స్థానం లేదు తెలంగాణలో.